ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని యొక్క దినవాగ్దానం. నిర్గమకాండము 33 అధ్యాయం 14 వచనం. నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. నేను నీకు విశ్రాంతి కలుగజేసేదను. మోషే గారితో ఈ మాటలు దేవాదేవుడు మాట్లాడుతూ ఈ మాట అంటున్నాడు. నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. నేను నీకు విశ్రాంతి కలుగజేసేదను. ఎందుకయ్యా అంటే ఈ రోజుల్లో అనేక మంది జీవితాల్లో విశ్రాంతి లేదు. ఎందుకయ్యా అంటే దేవుని యొక్క సన్నిధి మనకు తోడుగా రావట్లేదు కనుక. దేవుని యొక్క సన్నిధి కాంతి, సన్నిధి గనక మనతో ఉన్నట్లయితే మనకి విశ్రాంతి కలుగుతుంది. ఈరోజు విశ్రాంతి లేక ఆయా మెడిటేషన్‌లని, యోగాలని, ఆయా మానసిక రోగులైపోయి మానసిక శాలల్లోకి వెళ్ళి చక్కని ప్రశాంత ప్రకృతి వైపరీత్యాలు ప్రకృతి దగ్గరికి వెళ్ళి, పార్కుల దగ్గరికి వెళ్ళి మెడిటేషన్ చేస్తూ ఆహ్లాదకరమైన వాటి కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం. అయన్నీ ఎక్కడ దొరుకుతాయి అంటే, నా సన్నిధి నీకు తోడుగా వచ్చినప్పుడు, అనగా దేవుని యొక్క సన్నిధి మనకు తోడుగా వచ్చినప్పుడు మనలో విశ్రాంతి కలుగుతుంది. ఆందోళన తగ్గుతుంది. నెమ్మది కలుగజేస్తాడు. ఏదైతే మనము ఆందోళన చెందుతూ ఉన్నామో, ఈరోజు నువ్వు దేని విషయమైతే కంగారు పడుతున్నావో, దేవుని దగ్గరికొచ్చేసి దేవుణ్ణి అడుగు. ఆయన బ్లెస్ చేస్తాడు. అట్టి బ్లెస్సింగ్స్ మనం పొందుకుందాము. దేవుని యొక్క కృపా కాపుదల భద్రత మనకు తోడైనను గాక. చిన్న ప్రార్థన. మన మహాపరిశుద్ధుడా, ప్రేమనామముల తండ్రి, అయ్యా మీ సన్నిధి మాకు తోడుగా వస్తేనే మాకు విశ్రాంతి ప్రభు. అయ్యా మీ సన్నిధి మాకు తోడుగా రానివ్వండి. ఆనాడు అయ్యా భక్తులైనటువంటి ప్రవక్త అయిన మోషే గారు మాట్లాడుతూ వచ్చారు ప్రభు. అయ్యా మీ సన్నిధి మాకు తోడుగా రానివ్వన్నప్పుడు, నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది. నేను నీకు విశ్రాంతి కలుగజేస్తానని నా పితరులతో మాట్లాడుతున్న దేవా, మాతో కూడా మాట్లాడండి. ఈ వాగ్దానము అయ్యా మా జీవితాల్లో అసమాధానంగా ఉన్నట్టు మాకు సమాధానం దయచేయండి. అయ్యా కంగారులో ఉన్నటువంటి మాకు నెమ్మదిని దయచేయండి. ఆందోళన చెందుతున్న వారికి ప్రభు అయ్యా మీరు సహాయం చేసి కరుణించమని యేసు నామములో అడిగి వేడుకొని పొందుకొని నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్.